లాస్ట్ క్లాస్ ఫ్రీ స్పేస్ మేనేజ్మెంట్ చెప్పాము. సో ఫ్రీ స్పేస్ మేనేజ్మెంట్‌లో మనం 5 ఇక్కడ డిస్కస్ చేసాము. సో ఫస్ట్ వన్ బిట్ వెక్టర్. సో 0 అండ్ 1 ఇండికేషన్. 1 అయితే కనుక బ్లాక్ ఫ్రీగా ఉంటుంది అని, 0 అయితే బ్లాక్ ఆక్యుపైడ్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసాం. నెక్స్ట్ దీంట్లో లింక్డ్ లిస్ట్. సో లింక్డ్ లిస్ట్ తీసుకుంటం వల్ల ఇక్కడ మనకి ఏదైతే ఫ్రీ బ్లాక్స్ ఉన్నాయో ఆ ఫ్రీ బ్లాక్స్ అన్నీ ఒక లిస్ట్ కింద మనకి ఉంటుంది. ఇక్కడ స్పేస్ అనేది వేస్ట్ అవ్వదు. ఎందుకు బిట్ వెక్టర్ తీసుకుంటే మనకక్కడ బిట్స్ అడ్రెసింగ్ అదంతా ఒక లిస్ట్ ఒక టేబుల్‌లో ప్లేస్ చేస్తం కోసం కొంత స్పేస్ అనేది అక్కడ వేస్ట్ అవుతుంది అనేది చెప్తున్నాం. నెక్స్ట్ గ్రూపింగ్ ఈస్ నథింగ్ బట్ ఇండెక్స్డ్ మోడల్ ఎలా అయితే మనకుందో ఇండెక్స్ అలోకేషన్ మెథడ్‌లో ఒకటి తీసుకొని మిగతాదంతా ప్లేస్ చేస్తున్నామో ఈస్ నథింగ్ బట్ అలా చేసేదాన్నే పాయింటర్ నెక్స్ట్ బ్లాక్ ఏదైతే మనకి పాయింట్ ఔట్ చేస్తుంది అని చెప్తున్నామో దాన్ని ఇక్కడ గ్రూపింగ్. నెక్స్ట్ కౌంటింగ్. కౌంటింగ్ అంటే ఇక్కడ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ 2 తీసుకుంటున్నాము. ఎందుకు అంటే ఫ్రీ ఫ్రీ స్పేస్ టేబుల్‌లో మనకి ఫర్ సపోజ్ 5 బ్లాక్స్ ఫ్రీగా ఉన్నాయనుకోండి. కౌంట్ 5 చూపిస్తుంది. సో ఎప్పుడైతే అలోకేట్ అయ్యిందో అక్కడ మైనస్ అవ్వాలి. అలాగే ఫ్రీ అలోకేషన్ ఇప్పుడు 5 నుంచి 4కి రావాలి. సో అక్కడ కౌంట్ మైనస్ అవుతుంది. అలాగే పారలెల్‌గా మనకి ఎప్పుడైతే అలోకేట్ అయిపోయిందో, ఫిల్ అయ్యిందో ఆల్రెడీ ఫిల్డ్ అనేది చూపించాలి కాబట్టి సో అక్కడ మనకి ప్లస్ అవుతుంది. సో కౌంట్ మైనస్ ప్లస్. సో మన యూనిక్స్ అనే దాంట్లో తీసుకుంటే కనుక సన్స్ లాబొరేటరీలో మనకి జరిగిన తీసుకున్న దాంట్లో మనకి ఈ ప్రాబ్లమ్స్ అరైజ్ అవ్వకుండా ఉండటానికి ఇక్కడ మెటా స్లాబ్స్ కింద అది యూజ్ చేస్తుంది. సో మెటా స్లాబ్స్ ఎలా అయితే మనకి ప్రాసెస్ ఇప్పటి వరకు ఎక్స్‌ప్లెయిన్ చేసిన బిట్ కానీ, 0 అండ్ 1 కానీ, ఈ కౌంటింగ్ కానీ ఏదైతే మెయింటైన్ చేస్తున్నామో మొత్తం అంతా ఇక్కడ స్లాబ్ వల్ల ఉండటం వల్ల ఏమవుతుంది, ఒకటే ఫెయిల్ అయ్యిందనుకోండి అక్కడ వరకే ప్రాబ్లమ్ అవుతుంది. మిగతాది ప్రాబ్లమ్ లేకుండా తీసుకుంటుంది. సో ఇది మనం జెడ్ఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్. జెడ్ఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్‌లో ఎక్కువ యూనిక్స్ దాంట్లో యూజ్ చేసేది అది అని చెప్తాం. సో ఎఫిషియన్సీ అండ్ పెర్ఫార్మన్స్ ఆటోమేటిక్‌గా మనకి పెర్ఫార్మన్స్ అనేది ఇంక్రీజ్ అవుతం కోసమే ఇదిగోండి ఇక్కడ యూనిఫైడ్ బఫర్ క్యాచీ లేదు అనుకోండమ్మా 2 క్యాచెస్ ఇక్కడ ప్రొవైడ్ అవుతుంది. సో ఒకటి బఫర్ నెక్స్ట్ పేజ్. పేజ్ అనేది ఎక్కడి నుంచి వస్తది అంటే వర్చువల్ మెమరీ. ఒక ఆపరేషన్ మనం పెర్ఫార్మ్ చేస్తున్నాము. అది సిస్టమ్ కాల్ రీడ్ ఆర్ రైట్ అనేది మనం తీసుకుంటే కనుక ఇది బఫర్ క్యాచీలో సెకండరీ స్టోరేజ్ నుంచి తీసుకోక్కర్లేకుండా ఈ బఫర్ క్యాచీ తీసుకుంటం వల్ల ఏమవుతుంది మనకి ఫాస్ట్‌గా యాక్సెసింగ్ అవుతుంది. సో ఫాస్ట్ ఉంది అంటే పెర్ఫార్మన్స్ బాగుందనే కదా! సో పెర్ఫార్మన్స్ బాగుంటే ఎఫిషియన్సీ అనేది మనం ఎఫిషియన్సీ, పెర్ఫార్మన్స్ కాంబినేషన్‌లో చెప్తాం. సో ఒకవేళ ఇక్కడ ఏదైనా క్రాష్ అయ్యింది అనుకున్నా ఇక్కడ మనకి పేజ్ క్యాచీలో ఆల్రెడీ దీని యొక్క స్నాప్‌షాట్ అనొచ్చు మనం యాక్చువల్‌గా. సో దీని యొక్క క్లోన్ ఇక్కడ మనకి ఫార్మ్ అయ్యి ఉంటుంది. సో ఈ రెండూటిలిని ఇలా యూజ్ చేస్తున్న దాన్ని మనం డబుల్ క్యాచీ. సో డబుల్ క్యాచీ యూజ్ చేస్తాం వల్ల మనము ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాని మళ్ళీ అంతా ఎగ్జిస్ట్ అయ్యేసరికి సీపీయూ యొక్క సైకిల్ మనకి సైకిల్ దగ్గర మనకి ఎఫిషియన్సీ అనేది రెడ్యూస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం యూనిఫైడ్ బఫర్ ఇది ఎక్కడ ఎక్కువ యూజ్ చేస్తున్నాము అంటే యూనిక్స్ ఇలాంటి వాటిల్లోనే మనం ఈ టెర్మినాలజీ యూజ్ చేసుకుంటాము. సో యూనిఫైడ్ బఫర్ క్యాచీ యూజ్ చేస్తాం వల్ల ఎక్కడైతే మనకి బఫర్ క్యాచీ అండ్ పేజ్ క్యాచీ అని ఉందో ఈ ప్లేస్‌లో ఓన్లీ ఒక క్యాచీ మాత్రమే ప్లేస్ అయ్యి ఉంటది. ఈస్ నథింగ్ బట్ బఫర్. ఈ బఫర్ క్యాచీయే 2 డైరెక్ట్‌గా మెమరీ మ్యాప్డ్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ అండ్ ఇన్‌పుట్ యూజింగ్ రీడ్ అండ్ రైట్ అనేది ఇదే బఫర్ క్యాచీయే హ్యాండిల్ చేస్తుంది. అదే వితౌట్ యూనిఫైడ్ అయితే మాత్రం బఫర్ క్యాచీకి ఇన్‌పుట్, అవుట్‌పుట్ తీసుకుంటే ఈ పేజ్ క్యాచీ అనేది మెమరీ దేనికి దాని మీద డిపెండ్ అవుతూ వస్తుంది. ఓకే. నెక్స్ట్ రికవరీ అంటున్నాం. సో ఇక్కడ కన్సిస్టెన్సీ చెకింగ్ అనేది సమ్ సాఫ్ట్‌వేర్ అమ్మా. సో సాఫ్ట్‌వేర్ దాంట్లో అది ఫిక్స్ చేసుకుంటూ ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చింది అక్కడితో ఎండ్ అయిపోకుండా ఎక్కడి వరకైతే మనం రన్ చేస్తున్నామో ప్రాబ్లమ్ ఎర్రర్ వచ్చింది అంటే ఎర్రర్ అని చూపించి దాని నెక్స్ట్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా అది ఎగ్జిక్యూట్ చేయాల్సిందే. ఓకే. సో ఇక్కడ మనకి బ్యాకప్, రీస్టోరింగ్ అనేవి 2 యూజ్ చేస్తాం రికవరీ. ఎక్కడి నుంచి రికవర్ చేస్తాం? బ్యాకప్ ఫైల్స్ పెట్టామనుకోండి రికవరీ చేయొచ్చు. అలాగే రీస్టోరింగ్ అంటే ఇక్కడ మనకి రీసైకిల్ బిన్ అది యూజ్ చేసి రీస్టోర్ ప్లేస్ చేస్తే బ్యాకప్ మనకి లాస్ట్ ఫైల్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది కదా! రీస్టోర్ అవుతుంది. సో ఇక్కడ బ్యాకప్‌లో ఫుల్ బ్యాకప్ అంటాము. ఇంక్రిమెంటల్ బ్యాకప్ అంటాం. సో ఫుల్ బ్యాకప్ అంటే మన చిన్నప్పటి నుంచి చూసిందంతా ఒకటైతే ఇంక్రిమెంటల్ అయితే ఓన్లీ బీటెక్
సర్టిఫికేట్ వరకు లేకపోతే బీటెక్ వరకు ఈ 4 ఇయర్స్‌ది అప్డేట్ చేసుకుంటే కనుక అది ఇంక్రిమెంటల్. ఓకే. మనం 0 స్టేజ్ లేకపోతే ప్రతిదానికి చూడండి 10థ్ నుంచి కంపేర్ చేస్తారు. సో, అంత బ్యాక్‌గ్రౌండ్ నుంచి చూసుకున్నది ఫుల్ బ్యాకప్ అవుతుంది మనకి. ఈ రెండిట్లితో కంపేర్ చేసుకుంటే, మనకి ఎప్పుడైతే క్రాష్ అయ్యిందో, లేకపోతే సమ్ సాఫ్ట్‌వేర్ ప్రాబ్లమ్ అయినా, లేకపోతే సమ్ యూజర్ బై మిస్టేక్‌గా ఏదన్నా టచ్ చేసి, లేకపోతే ఏదన్నా రన్ చేస్తాం వల్ల క్రాష్ అయినా, ఏదైనా అయినా సరే, మనకి ఫుల్ బ్యాకప్ ఉండటం వల్ల ఏమవుతుంది, రికవరీ చేసుకుంటకి ఈజీ అవుతుంది అనేది చెప్తాం. సో, ఇక్కడ లాగ్ స్ట్రక్చర్డ్ ఫైల్ సిస్టమ్ అంటున్నాం. ఈ లాగ్‌లో ఏమవుతుంది, ప్రతి ఒక్క ఎంట్రీ అది మనం ఎంటర్ అవుతున్నామా, ఎగ్జిట్ అవుతున్నామా, సెమికోలనా ఏదైతే మిస్టేక్ ఉందో కంప్లీట్‌గా మొత్తం లాగ్ దీంట్లో ట్రాన్సాక్షన్ కింద మనకిప్పుడు బ్యాంక్ స్టేట్‌మెంట్ ట్రాన్సాక్షన్ ప్రతీదీ ఎలా అయితే ఎక్కడ డ్రా చేసాము, రూ. 1 క్రెడిట్ అయిందా, డెబిట్ అయిందా అనేది కంప్లీట్‌గా ఎలా అయితే వస్తుందో, సో, ప్రతి ఒక్కదాన్ని ట్రాన్సాక్షన్ కింద తీసుకొని ఇప్పుడు ఈ లాగ్ అనేది ఇది మెయింటైన్ చేసిన దాంట్లో సింక్రోనస్ 2 చెప్తున్నాము ప్రతి దాంట్లోనూ. సో, ఆహ్, ఆ యొక్క ట్రాన్సాక్షన్ దాంట్లో ఏమవుతుంది, ఒకవేళ అది క్రాష్ అయిందనుకోండి, ఈ ట్రాన్సాక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకిప్పుడు మన సిఆర్‌రెడ్డి దాంట్లో పక్కన పాలిటెక్నిక్ బ్యాంక్‌ను మనం యూజ్ చేసుకుంటున్నాం. సో, మన అకౌంట్ నంబర్ అక్కడుంది. మనము ట్రాన్సాక్షన్ చేసేది సమ్ అదర్ విజయవాడ అలా వెళ్లి మనకి ఏటీఎంలో డ్రా చేసాం అమౌంట్. సో, మనకెప్పుడైతే స్టేట్‌మెంట్ రావాలో అప్పుడు మనం ఎక్కడ ఏటీఎం విత్‌డ్రాల్ చేసామా, ఎలా క్రెడిట్ అయింది, డెబిట్ అయిందంతా వస్తుంది. ఏదో ప్రాబ్లమ్‌తో మనకిక్కడ ఉన్న బ్యాంక్ ఏదైతే ఉందో ఆ సర్వర్ క్రాష్ అయ్యింది అని అనుకుందాం. ఓకే. సో, ఇదంతా ఒక లాగ్ ఎంట్రీస్ కదా! మనం అప్లై చేసింది ఇక్కడే. మనం తీసుకున్న బుక్ మెయింటైన్ అయిందంతా ఇక్కడే ఉంది. కానీ ఇక్కడిది క్రాష్ అయింది. మనకేదైతే యూజ్ చేస్తున్నామో ఆ బ్యాంక్ క్రాష్ అయింది. సో, ఇప్పుడు మనం అక్కడి నుంచి సమ్ అదర్ బ్యాంక్ అదే ఆంధ్ర బ్యాంక్ లేకపోతే బ్యాంక్ ఆఫ్ బరోడా అదర్ దానికి వెళ్తున్నాం. అదర్ బ్రాంచ్‌కి వెళ్తున్నాం. సో, అక్కడ మన యొక్క డీటెయిల్స్ అంటే ఇంకా బ్యాలెన్స్ ఎంతుంది? ఇక్కడ క్రాష్ అయింది. మన వర్క్ చేస్తూ ఉండంగానే, మనం డ్రా చేస్తూ ఉండంగానే లేకపోతే క్రాష్ అయింది. లేకపోతే ఇక్కడ సిస్టమ్ క్రాష్ అయిందని మనం డ్రా చేస్తున్నా సరే మనకి అమౌంట్ డ్రా అవుతుంది కదా! సో, అక్కడ చూడండి లాగ్ దాంట్లో మనకి ఏదైతే ఎంట్రీ అయ్యిందో ఈవెన్ అది క్రాష్ అయినా సరే ఆల్రెడీ అక్కడ ఏదైతే మూవ్ చేయాలో ఎందుకు దాని యొక్క డూప్లికేట్ మనకెక్కడ ఫార్మ్ అయ్యి ఉంటుంది. అదర్ బ్రాంచెస్ మొత్తం అంతా ఆ సిస్టమ్ ఎక్కడికి వెళ్ళినా సరే మెయింటైన్ అవుతూ ఉంటుంది కాబట్టి, ఈ పర్టిక్యులర్ అకౌంట్ నంబర్ వీళ్ళు ఇది అనేది వాళ్ళు చెక్ చేసి మనకు చూపిస్తారు. ఓకే. బ్యాలెన్స్ అనేది మనకి ఈవెన్ అక్కడికి వెళ్ళకపోయినా సరే, మనకిప్పుడు యాప్స్ అనేవి వస్తున్నాయి కదా! సో, ఆ యాప్‌లో అయినా సరే మనం బ్యాలెన్స్ అనేది మనం చెక్ చేసుకోగలం. సో, లాగ్ స్ట్రక్చర్డ్ ఫైల్ సిస్టమ్ అనేది ఇక్కడ చెప్తున్నాం. ఈ లాగ్ ఎంట్రీ. ఓకే. సో, ఇక్కడి వరకు ఇది రికవరీ. రికవరీలో ఇవి ఇంక్లూడ్ అయినయి. లాగ్ స్ట్రక్చర్డ్ అండ్ కన్సిస్టెన్సీ చెకింగ్, బ్యాకప్ అండ్ రీస్టోరింగ్. నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్ ఎన్ఎఫ్ఎస్ నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. సో, నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ అనేది ఒక సాఫ్ట్‌వేర్ సిస్టమే. ఇది రిమోట్ ఫైల్ అక్రాస్ దేని మీద అంటే లాన్, వాన్ వీట్ల మీద నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ అంటున్నాం. సో, నెట్వర్క్ అంటేనే మనకి యూజ్ చేసేది లాన్, వాన్, మ్యాన్ ఇలా యూజ్ చేసుకొని ఇంటర్నెట్ మీద జరిగేదే కాబట్టి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటుంది. సో, ఇక్కడ మనం టీసీపీ, ఐపీ ప్రోటోకాల్, యూడీపీ అండ్ ఐపీ ప్రోటోకాల్ ఇవేంటి అంటేనమ్మా కంప్యూటర్ నెట్వర్క్స్‌లో వస్తుంది మనకి. ఎలాగా మనకి ఎస్టాబ్లిష్ అయ్యింది. ఎన్ని అంటే మొత్తం అక్కడ 7 లేయర్స్ వస్తాయి. ఓఎస్ఏఎస్ఓ మోడల్ అయితే. అదే టీసీపీ, ఐపీ అయితే 5 వస్తది. సో, ఆ సబ్జెక్ట్‌లో ఇన్ డీటెయిల్ అక్కడ చదువుతాము. సో, ఇక్కడ మనం వర్క్ స్టేషన్స్ ఇంటర్ కనెక్ట్ అయ్యున్న దాన్ని ఒకదానికి ఒకటి ఇప్పుడు ఎందుకు నెట్వర్క్‌లో కదా! కనెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 3 ఇండిపెండెంట్ ఫైల్ సిస్టమ్. అసలు ఒకదాని మీదకి ఒకటి ఎప్పుడు డిపెండ్ అవ్వదు. ఎస్1, ఎస్2 ఎందుకు డిపెండ్ అవ్వదు అంటే ఇప్పుడు ఇది క్రాష్ అయ్యింది. అంటే ఇది మన ఒట్లూరు బ్రాంచ్. ఇది సమ్ అదర్ సత్రంపాడు. ఇది సమ్ అదర్ పీజీ కాలేజ్. ఓకే. లేదా ఇది మన ఇలా ఏదైతే ఉందో ఇండిపెండెంట్ గానే ఎక్కడికక్కడ ఫైల్ సిస్టమ్స్ మెయింటైన్ అవుతున్నాయి. మెయింటైన్ అవుతూ మనం ఇక్కడి నుంచి సమ్ యాక్సెస్ యూజర్ నుంచి లోకల్ నుంచి సమ్ డిఐఆర్1 ఈ స్టూడెంట్ ఎస్1 లేకపోతే ఎస్2 అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి అనుకోండి. ఇక్కడ మౌంటింగ్ ఇన్ ఎన్ఎఫ్ఎస్ చూడండి. లోకల్ నుంచి డిఐఆర్1 లోకల్ టు ఎందుకు ఇది క్యాస్కేడింగ్ ఇక్కడ మౌంట్ అనేది ఎందుకు జరుగుతుంది? ఇదంతా కలిపి ఒక ఇన్‌స్టిట్యూషనలే మనకు రన్ అవుతుంది. ఇక్కడ నుంచి
ఏ లాగ్ అంటే ఇది డిగ్రీ కాలేజ్, ఇంటర్, పీజీ, ఇంజినీరింగ్ ఇలా ఏది మెయింటైన్ చేయాలనేది అవుతుంది. సో, ఇక్కడ క్రాష్ అయ్యింది కదా అని చెప్పి మనకి మొత్తం మిగతావన్నిట్లి మీద డిపెండ్ ఇవి వర్క్ అవ్వవు అలా ఏం లేదుగా. ఈటివి వర్క్ అవుతాయి. సో, ఇక్కడ క్రాష్ వస్తే ఇక్కడ మనకి రెక్టిఫికేషన్ అనేది ఇక్కడ మనకి 2 డేసో లేకపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వటానికి ఇక్కడ 2 డేస్ టైం పడుతుంది అనుకోండి. ఈలోపు ఇక్కడి నుంచి మెయిన్ ఏవో ఆఫీస్ అనో లేకపోతే సమ్ ఆల్టర్‌నేటివ్ ఏదో ఒకటి ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో, దాన్ని ఇక్కడ మనం మౌంట్ అంటాం. మౌంట్. ఆ టైంలో ఇక్కడ మన సర్వర్ ఏదైతే ఉందో, ఆ సర్వర్ తీసుకెళ్ళి ఇక్కడ ప్లేస్ చేస్తామో, అలా ఏదో ఒకటి మౌంట్. సో, ఇక్కడ ఇండిపెండెంట్ అనే చెప్తున్నాము. ఇండిపెండెంట్ ఇలా తీసుకున్నప్పుడు నెట్వర్క్ మీద కాబట్టి, నెట్వర్క్‌లో ఏంటి ఇక్కడ ట్రాన్స్‌పరెన్సీ. ఎందుకు మనం ఒక్కొక్క మిషన్ మీద ఇలా వర్క్ చేస్తూ ఏదైతే ఉందో ఆ డేటా గాని, లేకపోతే ఏవైతే సర్వీస్ ప్రొవైడ్ అవుతా ఉంటాయో, ఇవన్నీ ఏంటి రిమోట్ ఫైల్ యాక్సెసే కదా మనం చెప్తున్నాం. సో, రిమోట్ ఫైల్ యాక్సెస్‌లో మనం ఇలా మౌంట్ చేస్తున్నప్పుడు అక్కడ యునిక్స్ అనే దాంట్లో తీసుకుంటే ఇక్కడ యాక్చువల్‌గా క్లయింట్, సర్వర్ అమ్మా. క్లయింట్, సర్వర్. ఇప్పుడు సర్వర్‌లో గూగుల్ ఇప్పుడు వరల్డ్ వైడ్ నెట్వర్క్ సో, వరల్డ్ వైడ్ వెబ్ సో, అక్కడ లేదా వాన్ యూజ్ చేస్తున్నాము అన్నాము. మ్యాను అనేది యూజ్ చేస్తున్నాం. సో, ఎప్పుడైతే ఈ నెట్వర్క్ మీద షేర్ అయ్యిందో, ఇప్పుడు నేను గూగుల్ డ్రైవ్ షేర్ చేస్తున్నాను అంటే, ఇప్పుడు నేను సర్వర్‌లో ఎడ్మోడోలో ప్లేస్ చేసుంచాను. సో, దాన్ని ఇప్పుడు మనం క్లయింట్స్ కింద ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే యాడ్ అయ్యారో దాన్ని యాక్సెస్ చేసుకోగలరు. ఆ యాక్సెస్ ఏ టైంకి చేసుకున్నారు, ఎప్పుడు సబ్మిట్ చేశారు, ఏంటి అనే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మళ్ళీ నాకొస్తుంది. ఓకే. మీరు అప్‌లోడ్ చేస్తే అప్‌లోడ్ అవునట్టు వస్తుంది. మళ్ళీ ఆ అప్‌లోడ్ చేసింది మీరే డిలీట్ చేయాలి. సో, ఇక్కడ ఎలా అయితే ఉందో ఆ రిలేషన్‌షిప్ మీద బేస్ చేసుకొని బోత్ పెయిర్ ఆఫ్ మిషన్స్ రెండిట్లికి అంటే క్లయింట్, సర్వర్. ఒక్కొక్కసారి నేనిప్పుడు సర్వర్ అయ్యాను. ఓకే. నా దగ్గరికి మీ డేటా అంతా వచ్చి ప్లేస్ అవుతుంది. మీరందరూ క్లయింట్స్. ఇప్పుడు మీరు సర్వర్ అనుకోండి. సో, మీ దగ్గరికి మేము పెట్టిన మెటీరియల్ అన్నీ మీ దగ్గరికి రావాలి అనుకుంటే కనుక, ఇప్పుడు మీరు సర్వర్స్, క్లయింట్స్. సో, ఈ మోడల్‌లో ఇదిగోండి సెమాంటిక్ వ్యూ ఆఫ్ ఎన్ఎఫ్ఎస్ ఆర్కిటెక్చర్ మనం యూజ్ చేసే దాంట్లో క్లయింట్ సిస్టము, సర్వర్. ఓకే. అదర్‌వైజ్ ఫస్ట్ సర్వర్, క్లయింట్ ఎలా తీసుకున్నా సరే సిస్టమ్ కాల్ ఇంటర్ఫేస్, నెక్స్ట్ విఎఫ్ఎస్ ఇంటర్ఫేస్. మళ్ళీ విఎఫ్ఎస్‌లో క్లయింట్ దగ్గరైతే అదర్ టైప్స్ ఆఫ్ ఫైల్ సిస్టమ్, యునిక్స్ ఫైల్ సిస్టమ్, ఎన్ఎఫ్ఎస్ క్లయింట్, ఆర్‌పిసి, ఎక్స్‌డిఆర్. ఓకే. ఇక్కడ నుంచి నెట్వర్క్. అంటే ఇక్కడ మనకి ఈ లెవెల్స్ అన్నీ అయిన తర్వాతే లాస్ట్‌లో మనకేం చెప్తుంది నెట్వర్క్ దగ్గరికొచ్చాం. ఎందుకు? నెట్వర్క్ నుంచే మనకిప్పుడు డేటా అనేది పాస్ అవ్వాలి కదా! సో, ఇక్కడ మన టాపిక్ చెప్తే నెట్వర్క్ మీద. సో, ఇక్కడ ఆర్‌పిసి ఏదైతే ఉందో దీన్ని రిమోట్ ప్రొసీజర్ కాల్స్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది. సో, రిమోట్ ప్రొ ఈ ఈ మళ్ళీ ఇక్కడి నుంచి సర్వర్ దగ్గరికొచ్చాక చూడండి నెట్వర్క్, ఆర్‌పిసి అండ్ ఆర్‌పిసి నుంచి ఇక్కడ ఎన్ఎఫ్ఎస్ క్లయింట్ ఏదైతే నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ క్లయింట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఎన్ఎఫ్ఎస్ సర్వర్ ఉంది. ఇక్కడ యునిక్స్ ఫైల్ సిస్టమ్. సో, యునిక్స్ ఫైల్ సిస్టమ్ డిస్క్ ఉంది. ఇక్కడ చూడండి అదర్ టైప్స్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ ఇక్కడ ఉంది. సో, సర్వర్ దగ్గర మనం అదర్ టైప్స్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ అనేది ఇక్కడ చూపించట్లా. ఓకే. నెక్స్ట్ విఎఫ్ఎస్ ఇంటర్ఫేస్. సిస్టమ్ కాల్ ఇంటర్ఫేస్ అంటే మనము క్లయింట్ అనేవాళ్ళు ఇన్‌పుట్, రీడ్, రైట్ ఈ సిస్టమ్ కాల్స్ అన్నీ మనకు కావాల్సింది మనం యాక్సెస్ చేసుకునేటట్టు అవుతుంది కాబట్టి ఓన్లీ క్లయింట్‌కి మాత్రమే. ఓకే. ఈ బేస్. సో, సర్వర్ సైడ్ ఇలా అవుతుంది. క్లయింట్ అనే దగ్గర ఈ స్టేజెస్ ఉంటాయి అనేది ఫస్ట్ ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఈ డయాగ్రామ్ డ్రా చేయండి. డయాగ్రామ్స్ పరంగా ఏదైతే ఉందో మీరు డయాగ్రామ్ ఒక్కటే ఫస్ట్ క్లియర్‌గా డ్రా చేసుకుంటే దాని నుంచి మీరు మ్యాటర్ ఈజీగా పుల్ అప్ చేసుకోవచ్చు. దాని ముందుది ఎనకాల కాన్సెప్ట్ మనకు రాకపోయినా ఈ డయాగ్రామ్ నుంచి మనకు తెలుస్తుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏది తీసుకోవాలి అనేది. ఓకే. మనకు ఆల్రెడీ తెలుసు. వర్చువల్ ఫైల్ సిస్టమ్ మనం ముందే తీసుకుంటున్నాం. అంటే ఫైల్ సిస్టమ్ దగ్గర కూడా వర్చువల్ ఫైల్ సిస్టమ్ దగ్గర ఐనోడ్స్ ఇవన్నీ క్రియేట్ అవుతాయి అని తీసుకున్నాం కదా! సో, విఎఫ్ఎస్ ఇంటర్ఫేస్. ఓకే. సో, ఇలా మూవ్ అయ్యి మనకి నెట్వర్క్ ద్వారా
సర్వర్. సో ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకొని మళ్ళీ సర్వర్ సైడ్ నుంచి క్లయింట్. ఇక్కడ మనకి ఏం తీసుకుంటున్నాం, మౌంట్ ప్రోటోకాల్ అనేది కూడా తీసుకుంటున్నాం. ఎందుకు మౌంట్ అదర్ దాంట్లో ఉన్న దాన్ని యాక్సెస్ చేసుకుంటున్నాం కదా. ఇక్కడంతా ట్రాన్స్పరెంట్ గానే జరుగుతుంది అనేది చెప్తున్నాం. ఓకే. సో ఈ ఎన్ఎఫ్ఎస్ ప్రోటోకాల్ మన ఎన్ఎఫ్ఎస్ ఆర్కిటెక్చర్ అని మనం నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ దగ్గర ఈ క్లయింట్ సర్వర్ ఏదైతే బేస్ చేసుకుంటున్నామో ఇక్కడ మనం ఎలా చెప్పగలుగుతున్నాము, ఇక్కడ సమ్ ప్రోటోకాల్, ఇది కూడా కొన్ని ప్రోటోకాల్స్ అనేవి ఇప్పుడు మనం ఇక్కడ ఆర్పిసి అన్నాము, రిమోట్ ప్రోటోకాల్స్. సో ఇలా ఏదైతే ఈ ఫైల్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నామో కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే ఒక ఆపరేషన్స్ పరంగా ఎలాగా సిస్టమ్ కాల్ ఇంటర్ఫేస్, విఎఫ్ఎస్, సో యునిక్స్ ఫైల్ సిస్టమ్ దగ్గర నుంచి లేదా ఇక్కడ ఆర్పిసి దగ్గర నుంచి నెట్వర్క్ ద్వారా మనకి పాస్ అయ్యి ఇక్కడ మోడిఫై మనకి 0, 1 బిట్ ఎలా అయితే మోడిఫై అయినాయి అటు చేంజ్ అవుతూ ఉండాలి అని చెప్పాము సేమ్. సో దాన్ని ఇదిగోండి ఎన్ఎఫ్ఎస్ ప్రోటోకాల్ సో ప్రొవైడ్స్ ఎ సెట్ ఆఫ్ రిమోట్ ప్రొసీజర్ కాల్స్. అది ఏంటి అంటే ఇవి సెర్చింగ్ ఫర్ ఎ ఫైల్ విత్ ఇన్ ఏ డైరెక్టరీ. ప్రొసీజర్ సపోర్ట్ ద ఫాలోయింగ్ ఆపరేషన్స్. ఏమేం ఆపరేషన్ ఈ ఎన్ఎఫ్ఎస్ సపోర్ట్ చేస్తుంది అంటే సెర్చింగ్ ఫర్ ఎ ఫైల్ విత్ ఇన్ ఏ డైరెక్టరీ. ఓకే. రీడింగ్ ఏ సెట్ ఆఫ్ డైరెక్టరీ ఎంట్రీస్. నెక్స్ట్ మ్యానిపులేటింగ్ లింక్స్ అండ్ డైరెక్టరీస్. ఎందుకు మౌంట్ చేస్తూ ఉంటాం కదా, మనకు కావాల్సింది ఏదైతే ఉందో ఒక్కొక్కసారి అవసరమైన దాన్ని బట్టి C:\/ దాంట్లో న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసి కాపీ పేస్ట్ చేస్తూ ఉండొచ్చు. సో మ్యానిపులేటింగ్ లింక్స్ అండ్ డైరెక్టరీస్, యాక్సెసింగ్ ఫైల్ అట్రిబ్యూట్స్, రీడింగ్ అండ్ రైటింగ్ ఫైల్స్. ఓకేనా. సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే ఎప్పుడైతే మనం ఒక ఫైల్ ని రిమోట్ దానిలో నుంచి మౌంట్ చేస్తామో. ఓకే. రిమోట్ ఫైల్ ఆపరేషన్స్ అంటున్నాం, అందుకనే మౌంట్ అయిన తర్వాత మాత్రమే మనకి ఈ ఆపరేషన్స్ అన్ని సపోర్ట్ చేసేటట్టు కుదురుతుంది. మౌంట్ అవ్వకుండానే మనం అది యాక్సెస్ చేయాలి. నాకు ఇక్కడ ఇప్పుడు మనకి అసలు సిఆర్రెడ్డి దాంట్లో సమ్ ఉమెన్స్ కాలేజ్ లేకుండానే మనం ఉంది. సో మనమే ఊహించుకుని ఉంది అక్కడి నుంచి తీసుకోవాలి, లేకపోతే అక్కడ ఇదే జాయిన్ చేయాలి, దానికి ఎంసెట్ కోడ్ ఏంటి ఇలా అన్ని సెర్చ్ చేస్తే కుదరదు కదా. సో ఆల్రెడీ ఇన్వోక్ అయి ఉన్న దానికి మాత్రం మనకి ఇది ఎస్టాబ్లిష్ అయిన దాంట్లో ప్లేస్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనం ఓపెన్ క్లోజ్ ఆపరేషన్స్ ఎక్కువ పెర్ఫామ్ చేస్తూ ఉంటాం కదా. సో ఎన్ఎఫ్ఎస్ సర్వర్స్ స్టేట్లెస్. మనం మామూలుగా ప్రతిదీ ప్రాసెస్ ఇలా తీసుకుంటే స్టేట్స్ చెప్తాం కదా, ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి వెళ్తుంది అనేది మనం చెప్తాం. ఓకే. ఇది నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ మాత్రం స్టేట్లెస్ అనేది చెప్తాం మనం. ఎందుకు ఇక్కడ సర్వర్ అనేది మెయింటైన్ చేయదు. దేని గురించి ఇన్ఫర్మేషన్ ఒక క్లయింట్ ఇంకో క్లయింట్ నుంచి ఏం యాక్సెస్ చేశాడు అనేది. అందుకనే మనకి అంటే మన ఫ్రెండ్ ఇంకొకరి దగ్గర నుంచి తీసుకున్నాడా లేదా అనేది మనం సెర్చ్ చేయాలి ఇలా అంటే కుదరదు కదా. దానికి సమ్ పర్మిషన్స్ అంటే దాన్ని ఏమంటారు, కాల్ రికార్డింగ్ దానికి ఇప్పుడు మనం ప్లేస్ చేసాము. కాల్ రికార్డింగ్ యాప్ కాకుండా మొత్తం ఏదైనా సమ్ డేటాని వాళ్ళు ఏమి చాట్ చేస్తున్నారు ఇదంతా కొన్ని ప్రొసీజర్ పరంగా మనకి రూల్స్ పరంగా వెళ్తా ఉంటాయి. సో ఎవరు కావాల్సిన వాళ్ళు చూసేసి ఇది అవుతుంది లేకపోతే ఇది అనేది మనకు అక్కడ కనిపించదు. అందుకనే దాన్ని మనం స్టేట్లెస్. ఓకే. సో స్టేట్లెస్ తో పాటు మనకి ఇక్కడ ఇప్పుడు ఈ దీంట్లో ఓపెనా, రీడా, రైటా ఏం చేస్తున్నాము అనే ప్రతి ఒక్క దాని మీద మనకి యాక్షన్ అనేది పెర్ఫామ్ అవుతుంది. కాబట్టి ఆ రీడ్, రైట్ ఇవన్నీ మనం పెర్ఫామ్ చేసేదంతా సిస్టమ్ కాల్స్ ఇంటర్ఫేస్. ఎక్కడి నుంచి అవుతుంది అంటే ఫస్ట్ సిస్టమ్ కాల్ ఇంటర్ఫేస్. ఇవి ఒక లేయర్స్ అని చెప్తున్నాం ఇక్కడ ఒకవేళ సర్వర్ అనేది క్రాష్ అయ్యింది అనుకోండి, మనం రికవరీ చేసుకుంటాకి కుదురుతుంది. ఓకే. ఎందుకంటే ఇది ఒక క్లోన్ ని క్రియేట్ చేసుకుంటుంది. క్లోన్ ఎక్కడి నుంచి క్రియేట్ చేసుకుంటది అంటే రూట్ నోడ్, ఐ నోడ్ అనేది ఉంటదమ్మా.
ఏదైతే ఇక్కడ రూట్ నోడ్ ఇది యూనిక్స్ ఫైల్ సిస్టమ్, ఇది రూట్, లేకపోతే ఇది డిస్క్ అనేది రూట్ అనుకోండి. వెర్చువల్ అనేది క్లోన్ ఎలా అయితే క్రియేట్ చేసుకుంటుందో ఇక్కడ అది క్రియేట్ చేసుకుంటుంది. సో ఇప్పుడు అందుకనే మీరు మన ల్యాబ్స్ చేస్తున్నప్పుడు సర్వర్ ఒకవేళ మనది డౌన్ అయినా, ఒక సర్వర్ క్రాష్ అయినా మీ ల్యాబ్స్ అయితే ఆగిపోవు. ఎందుకు? మనకి 2, 3 సర్వర్స్ కనెక్ట్ అయ్యే ఉంటాయి. ఓకే. అప్పటి వరకు మీరు చేస్తున్న డేటా వరకు కాకపోయినా మీకు వేరే టెర్మినల్ ఇస్తామో, లేకపోతే ప్రీవియస్‌వి కనిపించట్లేదు అంటారు మీరు. సో, అప్పుడు మీకు అక్కడి నుంచి టెర్మినల్ వేరే డిస్క్ మీదకి కనెక్ట్ చేసి మీకు పర్మిషన్స్, యాక్సెసింగ్ పర్మిషన్స్ అవి ఇస్తా ఉంటారు. మొత్తం అంతా క్రాష్ అయిపోకుండా మళ్ళీ దాన్ని మనం రికవరీ చేసుకునే పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో, ఈ లేయర్స్ పరంగా మనకి క్లయింట్ నుంచి సర్వర్ ఇలా తీసుకుంటుంది. ఇక్కడ మనకి క్లోన్ అనేది కూడా క్రియేట్ అవుతుంది అంటున్నాం. సో, క్లోన్ ఎలా క్రియేట్ అవుతుంది అనేది మనం తీసుకుంటే ఇదిగోండి. WAFL అంటే రైట్ ఎనీవేర్ ఫైల్ లేఔట్. దానికి ఎగ్జాంపుల్ రైట్ ఎనీవేర్ ఫైల్ లేఔట్. ఓకే. ఇది ఎక్కడ యూజ్ చేస్తున్నాం? నెట్వర్క్ అప్లయన్సెస్ లోనే యూజ్ చేస్తున్నాం. ఓకే. డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ లోనే. ఈ సర్వర్స్ అప్ NFS, HTTP, FTPలో మనం ఏదైతే తీసుకుంటున్నామో ఇక్కడ యూజ్ చేస్తున్నాము. ఇదిగోండి రూట్ ఐనోడ్. మనకి ఏదైతే ఉందో అది ఫైల్ లేఅవుట్ రూట్ ఐనోడ్. ఇక్కడ నుంచి మళ్ళీ రూట్ దగ్గర నుంచి ఇదిగోండి ఒక్కొక్క దానికి ఐనోడ్ ఫైల్. ఈ ఫైల్లో కంపల్సరీగా ఈ 3 బేసిక్ ఏవైతే ఫైల్ స్టెప్స్ అంటే మనకి ఫ్రీ బ్లాక్ మ్యాప్, ఫ్రీ ఐనోడ్ మ్యాప్, ఫైల్ ఇన్ ద ఫైల్ సిస్టమ్, ఫైల్ ఇన్ ద ఫైల్ సిస్టమ్. ఈ 3 ఏవైతే ఉన్నాయో మనకి స్టాండర్డ్ ఫైల్స్. ప్రతి దానికి ఇది స్టాండర్డ్ ఫైల్. సో ఈ రూట్ నోడ్ ఎన్ని ఐనోడ్స్ కావాలి అంటే, ఎన్ని ఫైల్స్ కావాలి అంటే మనకి స్పేస్ సరిపోయేంత వరకు ఇస్తుంది. ఒకవేళ మనకి స్పేస్ అనేది అవైలబిలిటీ లేదు అనుకుంటే కనుక మనం ఒక డిస్క్ ఆర్ సమ్ డ్రైవ్ అనేది దీంట్లో తీసుకొచ్చి ప్లేస్ చేసుకోవచ్చు కదా. స్పేస్ సరిపోవట్లేదు. సో పెన్ డ్రైవ్ తీసుకొచ్చి మనం యాక్సెస్ చేసుకుంటా ఉంటాం. సమ్ అదర్ ఇంకో పెన్ డ్రైవ్ మనం ప్లేస్ చేసుకుని దాంట్లో డేటా అనేది కాపీ చేసుకునే ఛాన్స్ మనకుంది. సో దీన్ని మనం ఆప్టిమైజ్ చేసుకుని ఆ నెంబర్ ఆఫ్ ఎప్పుడైతే మనం సమ్ పెన్ డ్రైవ్ ప్లేస్ చేస్తామో ఆటోమేటిక్ గా మనకి మెమరీ అనేది పెరుగుతుంది కదా. సో పెరుగుతున్నప్పుడు ఎన్ని ఫైల్స్ కావాల్సి అవి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం అని చెప్తున్నాము. సో రూట్ ఐనోడ్ ఫైల్ ప్రతి ఒక్క దాంట్లోనూ మనకి ఫ్రీ బ్లాక్ మ్యాప్, ఫ్రీ ఐనోడ్ మ్యాప్ అండ్ ఫైల్ ఇన్ ద ఫైల్ సిస్టమ్. ఈ 3 అయితే మటుకు ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. ఇవేంటి అంటే స్టాండర్డ్ ఫైల్స్. దేనికి? డేటా బ్లాక్స్ ఏవైతే ఆ లొకేషన్ లో మనం ప్లేస్ చేస్తామో అది ఎక్కడైనా ప్లేస్ చేయనివ్వండి, ఏ లొకేషన్ లో అయినా ప్లేస్ చేయనివ్వండి, ఈ 3 అయితే స్టాండర్డ్ ఫైల్స్ కింద మనకి ప్లేస్ అయి ఉంటాయి. సో ఇక్కడ చూడండి ఇదిగోండి, ఇక్కడ మనకి స్నాప్ షాట్ అంటాం. అందుకనే రీడ్ రైట్ ఏదైతే మనం తీసుకుంటున్నామో వాటిని స్నాప్ షాట్. సో క్లోన్స్ ఇక్కడ ఏం యూజ్ చేస్తుంది? బిట్ వెక్టర్స్ యూజ్ చేస్తుందమ్మా. మనకి బిట్ మ్యాప్స్ ఉన్నాయి కదా. సో బిట్ మ్యాప్ దాంట్లో 0 and 1 ఏదైతే మనం చెప్తున్నామో ఇక్కడ మనకి ఫిల్ అయినయా, ఆక్యుపై అయినయా అనేది ప్రతి ఒక్కటి అది చూసుకుని ఆ 0 and 1 దాంట్లోనే ప్లేస్ చేసి రూట్ ఐనోడ్ ఇక్కడ చూడండి బ్లాక్ ABCDE ఇలా యాక్సెస్ చేసుకుంటుందా. ఇది బిఫోర్ స్నాప్ షాట్ అంటే ఈజ్ నథింగ్ బట్ క్లోన్. దీనికి క్లోన్ ఇంకా ఏమి క్రియేట్ అవ్వాల. క్లోన్ క్రియేట్ చేసుకున్నప్పుడు రూట్ ఐనోడ్ ఇదిగోండి న్యూ స్నాప్ షాట్. ఇదేం చేస్తుంది? మళ్ళీ ABCDE ఇక్కడ ఉన్న బ్లాక్స్ అన్నిటిని రూట్ ఐనోడ్ తో పాటు ఈ స్నాప్ షాట్ అంటే కొత్తగా మనం తీసుకున్న దాంట్లో అన్నిటిలోనూ ఇది యాక్సెస్ చేస్తుంది. దీన్ని ఇప్పుడు డి అనేది మనం చేంజ్ చేసాం. ఆఫ్టర్ బ్లాక్ డి హ్యాస్ చేంజ్ టు డి స్లాష్ ఆర్ డి డాట్ అలా ఏదైనా మనం వేరేగా తీసుకుంటే కనుక ఇప్పుడు ఈ రూట్ ఐనోడ్ ఏం చేస్తుంది? కొత్తగా ఏదైతే ఉందో మరి ఇది పేరెంట్ కదమ్మా. రూట్ అనేది పేరెంట్ కదా. సో పేరెంట్ లో మాడిఫై అయితే నెక్స్ట్ చైల్డ్స్ కి అది యాక్సెసింగ్ అని చెప్పాముగా మనం ముందు ప్రాసెస్ దగ్గర అవి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. సో రూట్ ఐనోడ్ అనేది మనకి ఇక్కడ డి స్లాష్ ఆర్ డి డాట్ అనేది మనం తీసుకుంటే ఇక్కడ క్లోన్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు పాతగా మనం న్యూ స్నాప్ షాట్ ఇందాక మనం ఏదైతే యాక్సెస్ చేసుకుంటున్నామో అది యాక్సెస్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో న్యూ స్నాప్ షాట్ ఏదో ఒకటి క్రియేట్ చేసుకున్నాం అంటే అక్కడ మళ్ళీ అగైన్ మనకి క్లోన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇలా క్రియేట్ అవటం వల్ల మనకి ఇక్కడ అంటే రిప్లికేట్ అవుతా ఉంటుంది ఒక్కొక్కటి. సో రికవరీ అనేది కూడా ఈజీగా ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పొచ్చు. ఇది ఎగ్జాంపుల్ మనకి.
ఓకేనా. నెక్స్ట్ దీంట్లోనే ఇక్కడ మీకు 2 యూనిట్స్ కలిపిస్తాడు మీ రెగ్యులేషన్‌లో యాక్చువల్‌గా. మీకు అందుకని ఇది పెద్ద యూనిట్ కింద కనిపిస్తది. ఇదిగోండి ఫైల్ సిస్టమ్ దగ్గర ఫైల్స్, డైరెక్టరీ, ఫైల్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్, మేనేజ్మెంట్ అండ్ ఆప్టిమైజేషన్. జస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఆప్టిమైజేషన్ అంటాడే గానీ, మళ్ళీ మేనేజ్మెంట్‌లో ఈ టాపిక్ ఆప్టిమైజ్ చేసినప్పుడు ఇది అన్నట్టు కాకుండా, మనం ఇప్పుడు చదివిన రికవరీ కానీ, పెర్ఫార్మన్స్ కానీ, ఇవన్నీ దేనికి ఆప్టిమైజ్ అయ్యేటట్టే కదా చూసుకున్నాము. సో, దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసాం. ఓన్లీ ఇప్పుడు మనకి ఇన్ని క్లాసెస్‌లోనూ అయిన కాన్సెప్ట్స్ ఏంటి అంటే, ఈ 4 కాన్సెప్ట్సే అయినియి ఇప్పటి వరకు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు సెకండరీ స్టోరేజ్ స్ట్రక్చర్. సో, ఓవర్‌వ్యూ ఆఫ్ డిస్క్ స్ట్రక్చర్ ఫస్ట్. డిస్క్ స్ట్రక్చర్, అటాచ్‌మెంట్. డిస్క్ షెడ్యూలింగ్స్ అనేవి మళ్ళీ మనం డయాగ్రామ్స్ తీసుకొని ఫస్ట్ ఫిట్, బెస్ట్ ఫిట్ అవి ఎలా అయితే మనం ఆల్గోరిథమ్స్ కింద చెప్పుకున్నామో, సో, ఇక్కడ డిస్క్ షెడ్యూలింగ్ కూడా బాగుంటుంది. ఏ రకంగా అది మూవ్ అవుతుంది, రొటేట్ అవుతుంది అనేది ఇక్కడ మెథడ్స్ చెప్తాము గ్రాఫ్ గీసి. సో, ఆ మెథడ్స్ ఇక్కడొస్తాయి. నెక్స్ట్ రైడ్ స్ట్రక్చర్. సో, మళ్ళీ ఇక్కడ ఒక 4 టాపిక్స్ ఉంటాయి. ఓకే. సో, మీకిప్పుడు ఫైల్స్, డైరెక్టరీ, ఫైల్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్, మేనేజ్మెంట్ అండ్ ఆప్టిమైజేషన్ ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అప్పుడు దాని తర్వాత నెక్స్ట్ దీంట్లోనే నెక్స్ట్ ఇప్పుడు మనం చూసిన ఫైల్స్ ఇదిగోండి. ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్, ఫైల్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్, డైరెక్టరీ ఇంప్లిమెంటేషన్ దాంట్లోనే డైరెక్టరీ అని వదిలేసాడు కదా సిలబస్‌లో. దాంట్లోనే అలోకేషన్ మెథడ్స్ మళ్ళీ ఇది అలోకేట్ చెయ్యాలి అంటే మరి ఫ్రీ స్పేస్ ఉందా లేదా అనేది చూసుకోవాలి కాబట్టి ఫ్రీ స్పేస్ మేనేజ్మెంట్. ఓకే. ఇలా మనం మేనేజ్ చేసుకునేటప్పుడు ఇక్కడ మెథడ్స్ అన్నాం, ఇంప్లిమెంటేషన్ అన్నాం. సో, ఎఫిషియన్సీ అండ్ పెర్ఫార్మన్స్ ఒకవేళ మనం ఇంత చేసినా అదంతా డిలీట్ అయిపోయింది అనుకోండి. రికవరీ అనేది ఉండాలి కాబట్టి సో, రికవరీ. ఒక ఎగ్జాంపుల్. ఓకే. సో, ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్. సో, ఫైల్స్ గురించి ఇక్కడ చెప్పాము. లేయర్డ్ ఫైల్ సిస్టమ్. సో, అప్లికేషన్ ప్రోగ్రామ్, లాజికల్ ఫైల్ సిస్టమ్, ఫైల్ ఆర్గనైజేషన్ మాడ్యూల్, బేసిక్ ఫైల్ సిస్టమ్, ఇన్పుట్, అవుట్పుట్ కంట్రోల్ డివైసెస్. సో, హైయర్ లెవెల్ టు లోయర్ లెవెల్. లోయర్ లెవెల్‌లో మనకి ఇన్పుట్, అవుట్పుట్ కంట్రోల్ అండ్ డివైస్ అని చెప్పాం. ఓకే. సో, లేఔట్ తర్వాత మనకి ఆర్గనైజేషన్. ఫైల్ సిస్టమ్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది. ఇక్కడ మనం బోత్ యునిక్స్ అండ్ విండోస్ రెండిటిలోనూ అక్కడైతే సూపర్ బ్లాక్ అంటాము. ఎన్ఎఫ్ఎస్‌లో అయితే మాస్టర్ ఫైల్ టేబుల్ అంటాము. ఇవి ఇంప్లిమెంట్ ఒక ఫైల్ సిస్టమ్ ఇంప్లిమెంట్ అవుతుందంటే ఇవి ఎగ్జిస్ట్ అయినాయి అనేది ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసాం. సో, అలాగే డిస్క్ దగ్గర తీసుకుంటే ఈ ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్‌లోనే ఆన్ సిస్టమ్, ఇన్ సిస్టమ్. ఓకే. ఆన్ సిస్టమ్ అండ్ ఇన్ సిస్టమ్, ఇన్ మెమరీ ఫైల్ సిస్టమ్ తీసుకుంటున్నాము. సో, దానికి ఎగ్జాంపుల్ రీడ్, ఓపెన్ ఎలా అవుతుంది సెకండరీ స్టోరేజ్ నుంచి కెర్నల్ మెమరీ. ఓకే. సో, ఇక్కడ నుంచి మళ్ళీ ప్రీ ప్రాసెస్ ఓపెన్ ఫైల్ టేబుల్ అంటే సిస్టమ్ ఓపెన్ ఫైల్ టేబుల్. నేను మీకు రేపు ఎడ్మోడోలో ఇవి ఇక్కడ వరకు మనకి ఎంత వరకైతే కంప్లీట్ అయిందో అక్కడ వరకు మీకు మెటీరియల్స్ అయ్యి ప్లేస్ చేస్తాను. రేపు అసైన్‌మెంట్ కూడా పోస్ట్ చేస్తానమ్మా మీకు. రేపు ఫస్ట్ అవర్ పీఎస్‌క్యూటీ జరుగుతుంది. మేడమ్‌కి ఫస్ట్ ఇయర్ వాళ్ళతో క్లాష్ వస్తుంది. సో, సాటర్‌డే ఫోర్త్ అవర్ నాకు జరుగుతుంది. రేపు థర్డ్ అవర్ ఓఎస్ జరుగుతది. సో, ఈలోపే మీకు ఎడ్మోడోలో నేను పోస్ట్ చేసేస్తాను. ఆ అసైన్‌మెంట్ అవి కూడా. అదొకసారి చెక్ చేసుకోండి. సో, నెక్స్ట్ పార్టిషన్ అండ్ మౌంటింగ్. సో, మౌంట్ అనేది ఇక్కడ జస్ట్ డెఫినిషన్ కింద చదివాము. అది ఎక్కడ యూజ్ అవుతుంది, ఎలాగా అనేది మనకు తెలుస్తానికి ఎన్ఎఫ్ఎస్. ఓకే. నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ దగ్గర యూజ్ చేస్తాం. నెక్స్ట్ అలాగే వర్చువల్ ఫైల్ సిస్టమ్. ఈ వర్చువల్ ఫైల్ సిస్టమ్ దగ్గర మనకి 3 లేయర్స్ చెప్పాము. ఫైల్ సిస్టమ్ ఇంటర్ఫేస్, వర్చువల్ ఫైల్ సిస్టమ్ ఇంటర్ఫేస్ అండ్ లోకల్ ఫైల్ సిస్టమ్ టైప్ వేరు, రిమోట్ ఫైల్. ఇప్పుడు ఇప్పటి వరకు చెప్పిన ఎన్ఎఫ్ఎస్ కాన్సెప్ట్ అంతా మనకి లెఫ్ట్, రైట్, ఎనీవేర్ అనేది మనం తీసుకున్నాం కదా! డబ్ల్యూఏఎఫ్ఎల్.
ఓకే. సో, రైట్ ఎనీవేర్ ఫైల్ లేఔట్ ఇదంతా మనకి ఇక్కడ రిమోట్ ఫైల్ సిస్టమ్ దగ్గరే అవుతుంది. రిమోట్ ఫైల్ సిస్టమ్. అదే లోకల్ ఫైల్ సిస్టమ్ మీద తీసుకున్నామనుకోండి, ఇది హోస్ట్ చెప్తాం యాక్చువల్‌గా. డిస్క్ స్ట్రక్చర్ దగ్గర చెప్పినప్పుడు వాడిక్కడ సిలబస్‌లో కూడా మనకి ఇక్కడ అటాచ్‌మెంట్ అన్నాడు చూసారా? అటాచ్‌మెంట్ దగ్గర 3 టైప్స్ చెప్తామమ్మా. స్టోరేజ్ అటాచ్‌మెంట్, ఇక్కడ స్టోరేజ్ ఏరియా అటాచ్‌మెంట్ అండ్ నెట్వర్క్ అటాచ్‌మెంట్ అండ్ హోస్ట్ అని చెప్పి ఇంకోటి చెప్తాము. సో, హోస్ట్ ఏంటి అంటే లోకల్ ఫైల్ సిస్టమ్‌ని మెయింటైన్ చేస్తుంది. అది మనకి అంతా అవ్వదు కాబట్టి నెక్స్ట్ మనం నెట్వర్క్‌లో కూడా డిసడ్వాంటేజ్ ఉంది కాబట్టి కొంత స్టోరేజ్ ఏరియా వరకు వెళ్ళాం. డిసడ్వాంటేజ్ అంటే అక్కడ పెర్ఫార్మన్స్ గురించే మాట్లాడతాం. అలాగే డైరెక్టరీ ఇంప్లిమెంట్ చేయాలి అంటే లీనియర్ లిస్ట్, హాష్ టేబుల్. సో, ఇక్కడ మనకి ఆహ్, దాంట్లో ఏ విధంగా అలోకేట్ అవుతుంది. సో, అలోకేట్ అవ్వాలి అంటే ఫ్రీ మెమరీ ఏంటి? ఫ్రీ మెమరీ ఎంతుంది? ఆక్యుపైడ్ ఏంటి అనేది తెలియాలి కదా! సో, అలోకేట్ అవుతున్నప్పుడు మనకి 3 మెథడ్స్ కంటిన్యూయస్ అలోకేషన్ అండ్ ఈ కంటిన్యూయస్‌లోనే ఎక్స్టెంట్ బేస్డ్ సిస్టమ్ అనేది కూడా తీసుకుంటున్నాము. సో, అలోకేషన్ నెక్స్ట్ లింక్డ్ అండ్ ఇండెక్స్డ్. థర్డ్ వన్ ఇండెక్స్డ్. ఇది ఇండెక్స్డ్ అలోకేషన్. నెక్స్ట్ ఇండెక్స్డ్ దాంట్లోనే మనం 4K బైట్స్ పర్ బ్లాక్ అండ్ 32 బిట్ అడ్రస్‌కి డైరెక్ట్ బ్లాక్, సింగిల్ ఇండైరెక్ట్, డబుల్ ఇండైరెక్ట్ ఈ 3 ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. సో, పెర్ఫార్మన్స్ ఎలా ఉంటుంది? సో, ఫ్రీ స్పేస్ మేనేజ్మెంట్ ఇది ఈరోజు చెప్పింది. ఓకేనా? సో, నెక్స్ట్ మాస్ స్టోరేజ్ స్ట్రక్చర్. మాస్ స్టోరేజ్ స్ట్రక్చర్. దాంట్లోనే నెక్స్ట్ మాస్ స్టోరేజ్ స్ట్రక్చర్. సో, మాస్ స్టోరేజ్ స్ట్రక్చర్ అంటే ఇక్కడ మనకేంటి ప్రతిదీ మనం సెకండరీ స్టోరేజ్ అని ఏదైతే చెప్తున్నామో మొత్తం డేటా అంతా స్టోర్ అయ్యేది ఏదైతే యూజ్ చేస్తున్న సిస్టమ్స్ ఉన్నాయో ఈ మాస్ స్టోరేజ్ స్ట్రక్చర్ సెకండరీ స్టోరేజ్ దీంట్లో 2 ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం ఇప్పుడు మనం. మ్యాగ్నెటిక్ డిస్క్ అండ్ మ్యాగ్నెటిక్ టేప్స్. మ్యాగ్నెటిక్ డిస్క్, మ్యాగ్నెటిక్ టేప్స్ అనేవి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు దాని ఫస్ట్ మ్యాగ్నెటిక్ డిస్క్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే బల్క్ ఆఫ్ సెకండరీ స్టోరేజ్ ఉంటుంది. సో, దీనికి ఒక డయాగ్రామ్ ఉంటుంది. ఈ డయాగ్రామ్ డ్రా చేయండి. ఇక్కడ మాస్ స్టోరేజ్ అన్నా, మ్యాగ్నెటిక్ డిస్క్ అన్నా, మ్యాగ్నెటిక్ టేప్ కింద మీకు ఇచ్చినా సరే ఫస్ట్ ఈ డయాగ్రామ్ డ్రా చేసి ఇక్కడి నుంచి ఎక్స్‌ప్లనేషన్ స్టార్ట్ చేయాలి మీరు. దీనికి ఇంతే నీట్‌గా రావాలని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైం కూడా మీరు ఎక్కువ తీసుకున్నారు అంటే, మిగతా క్వెషన్స్ మనం రాస్తానికి కానీ ఆల్గోరిథమ్స్ వాడిచ్చిన దానికి ఆల్గోరిథమ్స్ అంటే సిపియు షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్ అవి ఉంటాయి కదా! సో, దానికి మళ్ళీ టైం సరిపోవాలి. చూసుకోండి. ఇది డ్రా చేయండి. దీని నుంచే మనం మొత్తం మ్యాగ్నెటిక్ డిస్క్ అంతా ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. దీంట్లో ప్రతి పాయింట్ ఇంపార్టెంటే మనకి. అంటే ఆర్మ్ అసెంబ్లీ, రీడ్ రైట్ హెడ్, మనకి అప్‌వర్డ్ ఇదేదైతే మనకు ఉందో ప్లాటర్, ఈ ప్లాటర్‌కి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఈ ఇదేంటి ఆర్మ్ నుంచి సపోర్ట్ వస్తుంది. రొటేట్ చేస్తానికి ఈజీగా. అది ఇక్కడ మ్యాగ్నెటిక్ దాంతో కోటెడ్ అయ్యుంటుంది. ఓకే. సో, మధ్యలో ఏదైతే ఉందో వాటిని ట్రాక్స్ అంటున్నాం. మళ్ళీ ట్రాక్స్ సెక్టార్స్ కింద డివైడ్ అవుతుంది. ఇదంతా ఒకే ఈక్వల్ దాంట్లో రావాలి కాబట్టి ఈక్వల్‌గా ఇది ఏదైతే ఉందో దీన్ని సిలిండర్ అంటాం. ప్రతిదీ మనం ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ రావాలి. ప్రతి పాయింట్‌ని. సో, ఇక్కడే మనం నేర్చుకునేది ఏంటి అంటే సీక్ టైము, సీక్ టైమ్, రొటేషనల్ లాటెన్సీ ఈ 2. సీక్ టైమ్ అంటాము. రొటేషనల్ లాటెన్సీ. సో, దీనివల్ల ఏంటి అంటే డిస్క్ షెడ్యూలింగ్ అన్నాం కదా! అంటే ఇప్పుడు ఇదంతా నాకు డిస్క్‌లో స్టోర్ అయ్యింది. ఇక్కడ ఒక మూవీ, ఒక సాంగ్ ప్లే చేశాను. ఆ సాంగ్ నుంచి మనం ఫార్వర్డ్‌కెళ్ళిపోతాం. లేకపోతే ఆ ఫైల్ నుంచి ఇంకో ఫైల్‌కి అంటే ఒక సాంగ్ ఒక ఫోల్డర్‌లో ఒక మూవీ
సాంగ్స్ 6 సాంగ్స్ ఒక ఫోల్డర్‌లో ఉంది. మనకు అసలు ఆ మూవీయే వద్దు, స్కిప్ అవ్వాలి అనుకున్నా మనం స్కిప్ మనం ఏదైతే ఫార్వర్డ్ బటన్ ప్రెస్ చేస్తున్నామో, అప్పుడు ఇంటర్నల్‌గా అది ఎలా చేంజ్ అవుతుంది, ఎలా మూవ్ అవుతుంది, దాన్ని ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ ఉన్నామనుకోండి ఫస్ట్ సాంగ్‌లో హెడ్ పాయింటర్ ఇక్కడ స్టార్ట్ అవుతే, మళ్ళీ మనం ఇంకోటి ఎక్కడికో లాస్ట్ సాంగ్ ప్లే అవ్వాలనుకుంటున్నాం, లేకపోతే మధ్యలో ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్తాము. సో, ఇక్కడ మనకు ఫార్వర్డ్ అని కనిపిస్తుంది. సో, అక్కడ మనకి ఏ రకంగా అది షెడ్యూల్ చేసుకుంటుంది. ఇక్కడ నుంచి సడెన్‌గా ఇంకో ట్రాక్‌లోకి ఇక్కడన్నీ ఇలా మనకి అందుకనే చూడండి సీడీ రైట్ చేసినప్పుడు ఈ సీడీని మనం కొంచెం పైకి పెట్టి చూస్తా ఉంటాం. ఫిల్ అయిన సీడీయా లేకపోతే ఎంప్టీ సీడీయా అని తెలుస్తానికి మనకి ఫిల్ అయింది అంటే బ్లాక్‌గా లైన్ ఆహ్, ఆహ్, సర్కిల్ షేప్‌లో ఇండికేషన్ తెలుస్తుంది. ఇది ఎక్కువ ఫిల్ అయిందా లేదా అనేది. ఫిజికల్‌గా చెక్ చేస్తే. ఫిజికల్‌గా చూసినప్పుడు మనం. ఓకేనా? సో, ఇక్కడ 3 ఇలా డ్రా చేయండి. ఈ ఆర్మ్స్ ఇది పైనున్నదేమో రీడ్ రైట్ హెడ్. కిందున్నదేమో ఆర్మ్ కింద చెప్తాం. సో, ప్రతి ఒక్క ప్లాంటర్‌కి ఈ ఈ ఈ 2 ఉండాల్సిందే సపోర్ట్‌కి. అది రొటేట్ అవ్వాలి కదా! రొటేట్ అవుతానికి. సో, ఎంత స్పీడ్‌లో రొటేట్ అవుతుంది, ఎంత సైజ్ ఉంటుంది, మొత్తం అంతా ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, కింద ఇక్కడ ఏం చెప్తున్నాము బల్క్ ఆఫ్ సెకండరీ స్టోరేజ్. బల్క్ ఆఫ్ సెకండరీ స్టోరేజ్. ఓకే. నెక్స్ట్ ప్రతి దానికి చూడండి ప్లాటర్. ప్రతి ఈచ్ ఒక డిస్క్ మనం తీసుకున్నాము అంటే ఈ ప్లాటర్ అనేది ఇక్కడ ఇది సర్కిల్‌లో కనిపిస్తుందా? దీన్ని ఇక్కడ ప్లాటర్ అన్నామా? సో, ఇక్కడ చూడండి ప్లాటర్. సో, ప్లాటర్. ఈ ప్లాటర్ అనేది మనకి ఎలా ఉంది? ఫ్లాట్ సర్క్యులర్ షేప్. అంటే సీడీ. మనం సీడీ ఏదైతే చూస్తున్నామో సీడీలో పరంగా షేపే కదా మనకిక్కడుంది. ఓకే. సో, దీని యొక్క డయామీటర్ రేంజ్ ఎంతుంటది అంటే 1.8-5.25 ఇంచెస్. ఇక్కడ ఎంత రొటేషన్ అవుతుంది అని చెప్పాడు. అలాగే మనం ఇక్కడ ప్రతి పాయింట్ రాసుకుంటామన్నాం కదా! డయామీటర్ వచ్చేసరికి 1.8 టు 5.25. 5.25. ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడ ఇంకా ప్లాటర్‌లో మనకి ఇంకేం కనిపిస్తుంది? 2 ఆర్మ్స్ ఉన్నాయి. సో, ఇక్కడ అంటే ఆర్మ్ అసెంబుల్ దగ్గర నుంచి మనకిక్కడ 2 ఆర్మ్స్ ఈ సపోర్ట్ కనిపిస్తుంది. ఈ సపోర్ట్ దగ్గర ఈ మధ్యలో డార్క్‌గా ఉంది చూడండమ్మా. డార్క్‌గా ఉంది కదా! ఇదేంటంటే మాగ్నెటిక్ మెటీరియల్ అని చెప్తాం. మాగ్నెటిక్ మెటీరియల్. సో, ఫస్ట్‌దేముంది? రీడ్ రైట్ హెడ్ అప్‌వర్డ్ ఫ్రంట్ పొజిషన్ అనొచ్చు లేకపోతే. ఓకే. ఇది ఎలా కనెక్ట్ అయ్యింది మనకి? ఆర్మ్ అసెంబ్లీ నుంచి సపోర్ట్ వస్తుంది. ఎక్కడి నుంచి సపోర్ట్ వస్తుంది అంటే ఆర్మ్ అసెంబ్లర్ నుంచి సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ సర్ఫేస్ ఈ పైన ఈ ప్లాటర్ ఏదైతే ఉందో ఇవి ఎలా డివైడ్ అయినాయి మనకిక్కడ ట్రాక్స్ కింద డివైడ్ అయినాయి. ట్రాక్ టీ. ట్రాక్ కింద డివైడ్ అయింది. ఈ ప్లాటర్స్ అన్ని దేని మీద సపోర్ట్ అవుతున్నాయి? స్పిండిల్. దేని మీద సపోర్ట్ అవుతున్నాయి అంటే స్పిండిల్. మళ్ళీ ఈ ట్రాక్స్ అనేవి ఎలా డివైడ్ అవుతాయి అంటే సెక్టార్స్. సెక్టార్స్. ఓకే. సో, ఇవన్నీ ఒకే దాంట్లో అంటే ఇక్కడ ఒక ట్రాక్, నెక్స్ట్ దాంట్లో ఒక ట్రాక్, ఒక ఆర్మ్ ఈ యొక్క ఆర్మ్ పొజిషన్‌లో ఇదిగోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఒక పొజిషన్‌లో ఉంది అంటే దాన్ని మనం ఇక్కడ సిలిండర్స్. సిలిండర్ అంటాం. అలా ఎన్నో సెక్టార్స్ ఇక్కడ ట్రాక్స్ ఎలా అయితే డివైడ్ అయినాయో ట్రాక్స్ బట్టి మనకిక్కడ సెక్టార్స్ అనేవి కూడా డివైడ్ అవుతాయి. ఓకే. సో, ఈ స్పిండిల్‌ని యూజ్ చేసుకునే మనకిది ఏమవుతుంది మనకి హై స్పీడ్ ఫ్యాన్ ఎలా అయితే సౌండ్ మనకి వినిపిస్తుందో ఆ రకంగా మనకిది డ్రైవ్ అనేది ఇలా రీడ్ అవుతుంది అనేది చెప్తాం. దాని గురించి ఇక్కడ డ్రైవ్ రొటేట్స్ ఎట్ 60-250 టైమ్స్ పర్ సెకండ్. సో, డ్రైవ్ రొటేట్స్ ఎట్ 60-250 టైమ్స్ పర్ సెకండ్. ఓకే. సో, దీంట్లో మనకి 2 పార్ట్స్ ఉన్నాయమ్మా.
డిస్క్ స్పీడ్ అనేది ఏదైతే ఉందో ఈ స్పీడ్ ఇలా తీసుకున్న దాంట్లో 2 పార్ట్స్ కింద చెప్తాం మనం అది. 2 పార్ట్స్ ఏంటి అంటే ట్రాన్స్ఫర్ రేట్. ట్రాన్స్ఫర్ రేట్ ఇదేంటి డేటా ఫ్లో బిట్వీన్ డ్రైవ్ అండ్ కంప్యూటర్. డ్రైవ్ అండ్ కంప్యూటర్. నెక్స్ట్ ఏంటి పొజిషనింగ్ టైం. సో దాన్ని ఇక్కడ ర్యాండమ్ యాక్సెస్ టైం. ఇదేంటి టు మూవ్ డిస్క్ ఆర్మ్ టు డిజైర్డ్ సిలిండర్. సో నేను ఇందాక మీకు చెప్పాను కదా సీక్ టైము రొటేషనల్ లాటెన్సీ బట్టి మనం డిస్క్ షెడ్యూలింగ్ అనేది చేస్తాము. ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అనేది తెలియదు మనకి. జస్ట్ ఫార్వర్డ్ బటన్ మాత్రమే మనం ఇస్తున్నాము. కానీ ఇంటర్నల్ గా ఇవి జరుగుతాయి అనేది చెప్తున్నాను కదా. సో ఇక్కడ మనకి ఈ స్పీడ్ ఏదైతే ఉందో ఆ స్పీడ్ అనేది 2 పార్ట్స్ కింద ఉంటాయి. ఓకే. 2 పార్ట్స్ ఏంటి అంటే ట్రాన్స్ఫర్ రేట్ అండ్ పొజిషనింగ్ టైం. ఒకటేమో డేటా మనం రీడ్ చేస్తామా, రైట్ చేస్తామా ట్రాన్స్ఫర్ రేట్. ఇంకోటి ఏంటి అంటే పొజిషన్ టైం. ఎందుకు ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాను, ఇలా ఫామ్ అయిన దాన్ని సిలిండర్ అంటున్నాం కదా. సో పొజిషన్ టైం. సో ర్యాండమ్ గా మనం ఏదైతే ఫస్ట్ సాంగ్ అంటున్నామో ఫస్ట్ సాంగ్ నుంచి 6th సాంగ్ వెళ్ళొచ్చు. లేదా ఆ మూవీ ఒక ఫోల్డర్ నుంచి నెక్స్ట్ ఇంకో ఏదో మూవీ దానికి మనం మూవ్ అయిపోవచ్చు. సో ఎంత టైం తీసుకుంటుంది ఆ సిలిండర్స్. సో అక్కడ సీక్ టైం అలాగే టైం ఫర్ డిజైర్డ్ సెక్టర్ టు రొటేట్ అండర్ ద డిస్క్ హెడ్ ఈజ్ రొటేషనల్ లాటెన్సీ. రొటేషనల్ లాటెన్సీ ఈ రెండు దీంట్లో ఇంపార్టెంట్ మనకి. ఓకే. ఇక్కడ చూడండి హెడ్ క్రాష్ అంటున్నాం. ఎందుకు డిస్క్ హెడ్ మేకింగ్ కాంటాక్ట్ విత్ ద డిస్క్ సర్ఫేస్. ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ మెటీరియల్ అన్నానా దీంట్లో నుంచి మనకి కొంత ఏదైనా ఎయిర్ పాస్ అయినా ప్రొటెక్టివ్ లేయర్ కనుక ఏదైనా మ్యాగ్నెటిక్ సర్ఫేస్ కొంచెం డ్యామేజ్ అయింది అనుకోండి ఆటోమేటిక్ గా హెడ్ అనేది క్రాష్. అందుకనే మనకి సీడీ చూడండి ఇప్పుడంటే ఎక్కువ సీడీస్ కాకుండా పెన్ డ్రైవ్ అన్ని. సో ఇదివరకు ఏం చేసేవాళ్ళం సీడీ కి ఎక్కువ గీతలు పడిపోయినాయి. సో ఇది వర్క్ అవ్వట్లేదు, రీడ్ అవ్వట్లేదు అని చెప్తా ఉండేవాళ్ళం మామూలుగా పైన అలా ఉన్నా సరే. ఓకే. సో అది అలా ఉంది అంటే అసలు రిపేర్ చేస్తానికి అవ్వదు. సో ఇంటర్నల్ గా రీడ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఆ సర్ఫేస్ మ్యాగ్నెటిక్ ది స్పాయిల్ అయ్యిందో ఆటోమేటిక్ గా క్రాష్ అవుతుంది అనేది మనం ఇక్కడ చెప్తున్నాం. ఓకే. సో డిస్క్ అనేది రిమూవబుల్. సో ఇక్కడ ఇలా డ్రైవ్స్ అటాచ్ చేసుకోవాలి అంటే త్రూ ఇన్పుట్ అవుట్పుట్ బస్సెస్. సో ఈ బస్ ఏంటి మనకి ఇక్కడ ఉన్న సమ్ బస్సెస్ లోనే ఇక్కడ మీకు కంప్యూటర్ సిఓలో మీకు ఆల్రెడీ సిఓ కంప్లీట్ అయిపోయిందిగా. ఓకే. సిఓలో మనకు వస్తుంది కదా ఎస్సిఎస్ఐ స్మాల్ కంప్యూటర్ సిస్టమ్ ఇంటర్ఫేస్. ఓకే. ఏటీఏ ఇవన్నీ చదివే ఉంటారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ అటాచ్మెంట్ సాటా SATA. సో సీరియల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అటాచ్మెంట్ దీన్ని. ఓకే. ఫైబర్ ఛానల్, ఫైర్ వైర్, SAS. ఓకే. ఇలా మనకి డిఫరెంట్ బస్ స్ట్రక్చర్స్ అనేవి మనకున్నాయి. సో దీన్ని బట్టి మనం అటాచ్ చేసుకుంటాము అనేది చెప్తాం. సో ఇలా అటాచ్ చేసుకునేటప్పుడు మనం అదంతా ఎక్కడ చదువుతాం డిస్క్ అటాచ్మెంట్ అనేది మనం టాపిక్ ఉంది కదా ఇక్కడ మనకి హోస్ట్ స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అండ్ నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్. సో అక్కడ చెప్తాం ఈ SCSI బస్ స్ట్రక్చర్ ఎక్కడ యూజ్ చేస్తుంది, నెక్స్ట్ సాటా బస్ స్ట్రక్చర్ ఎక్కడ యూజ్ చేస్తుంది, ఆ కాన్సెప్ట్స్ అన్ని అక్కడ వస్తాయి. సో ఈ డయాగ్రామ్ బట్టే మనం ఇక్కడ డిస్ప్లే ఏం రాస్తాము అంటే సో రొటేషన్ ఓన్లీ ఒక వేలోనే మనకి మూవ్ అవుతుంది అని చెప్తాం. దేని ద్వారా రొటేట్ అవుతుంది అంటే త్రూ స్పిన్డిల్ ద్వారా రొటేట్ అవుతుంది. ఇక్కడ ఈ ప్లాటర్ కింద డివైడ్ అవుతుంది. ఇది సిరీస్ షేప్ లో ఉంది. ఈ ప్లాటర్ లోనే మనకి ట్రాక్స్ కింద డివైడ్ అవుతాయి. అగైన్ ఈ ట్రాక్స్ అనేవి సెక్టర్స్ కింద డివైడ్ అవుతాయి. సో ప్రతి ఒక్క ప్లాటర్ కి మనకి అప్ డౌన్ లో మనకి మ్యాగ్నెటిక్ సర్ఫేస్ తో 2 ఆర్మ్స్ అనేవి సపోర్ట్ చేస్తుంది. సో ఫ్రంట్ అప్వర్డ్స్ ఉన్న ఆర్మ్ ని మనం రీడ్ రైట్ హెడ్ అంటాము. డౌన్వర్డ్ ఉన్న దాన్ని జస్ట్ ఆర్మ్ రొటేషన్ కి యూజ్ చేసుకుంటాము. సో ఇక్కడ కనుక ఏదైనా సర్ఫేస్ ప్రాబ్లం అయింది అంటే హెడ్ క్రాష్ అని చెప్తాము. సో ఇది స్పీడ్ ఎంత అంటే 60 to 250 టైమ్స్ పర్ సెకండ్ మూవ్ అవుతుంది. సో ఈ స్పీడ్ దగ్గర మనకి టూ టైప్స్ ఉంటాయి. 2 టైప్స్ అంటే 2 పార్ట్స్ యాక్చువల్‌గా. 2 పార్ట్స్ ఉంటాయి. సో ట్రాన్స్‌ఫర్ రేట్ అండ్ పొజిషనింగ్ టైమ్. సో ట్రాన్స్‌ఫర్ రేట్ వచ్చేసరికి డేటా ఫ్లో బిట్వీన్ ఎక్కడి నుంచి డ్రైవ్ అండ్ కంప్యూటర్. అదే పొజిషనింగ్ టైమ్ ఈస్ నథింగ్ బట్ రాండమ్ యాక్సెస్ టైమ్ అంటున్నాము. సో ఇక్కడ ఎలా మూవ్ అవుతుంది డిస్క్ ఆర్మ్ టు డిజైర్డ్ సిలిండర్.
సో ఇక్కడ ఇవి ఏదైతే ఇది ఒకే పొజిషన్ లోకి మనకి ఇలా చూపిస్తుందో దాన్ని ఇక్కడ మనం సిలిండర్ అంటున్నాం కదా. సో ఇక్కడ మనకి సీక్ టైం సో ఎంత టైం అది ఇలాగా మూవ్ అవటానికి తీసుకుంది. ఓకే, అండ్ ద టైమ్ ఫర్ డిజైర్డ్ సెక్టర్ టు రొటేట్ అండర్ ద డిస్క్ హెడ్ లో రొటేట్ అవటానికి మనకి అది రొటేషనల్ లేటెన్సీ, ఎన్ని రొటేషన్స్ అది తీసుకుంది అనేది మనం చెప్తాం. సో అలాగే దీని యొక్క డయామీటర్ ఎంత ఉంటుంది అంటే 1.8 టు సమ్ 5.25 1.5 టు 1.8 టు 5.25 ఇంచెస్. ఓకే, సో మనం ఇది డిస్క్ అనేది రిమూవబుల్. సో ఇక్కడ డ్రైవ్ అనేది మనం అటాచ్ చేస్తున్నప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ బస్ ద్వారా ఈ బస్ అనేది వ్యారీ ఇంక్లూడింగ్ ఇవి ఇక్కడ సపోర్ట్ చేస్తుంది అనేది మనం చెప్తాం. సో ఇక్కడ హోస్ట్ కంట్రోలర్ ఇన్ కంప్యూటర్ యూసెస్ బస్ టు టాక్ డిస్క్ కంట్రోలర్ అంటున్నాం. ఇదంతా ఇక్కడ స్టోరేజ్ చెప్పాను కదా నెక్స్ట్ టాపిక్ లో వస్తుంది అని. సో ఇది మ్యాగ్నెటిక్ అని కాదు, డిస్క్. ఓకే, సో అలాగే దీంట్లో టేప్స్ అది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. సో టేప్స్ అంతా ఇది కాదు కాబట్టి ఎక్కువ డిస్కే ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాము అనేది ఇక్కడ నుంచి వస్తుంది కాన్సెప్ట్. ఓకేనా, ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఓకే, లాగౌట్ అవుతుంది.